అభిషేక్ ముద్దుల తనయ ఆరాధ్య మూవీ ఎంట్రీకి రెడీ అవుతోందా? ఆరాధ్య బాలీవుడ్ ఎంట్రీపై ఎందుకు చర్చ నడుస్తోంది? సోషల్ మీడియాలో ఈ చర్చ ఎందుకు హాట్ టాపిక్ అయింది? ఆరాధ్య ఎంట్రీపై ఐశ్వర్య అభిషేక్లిద్దరూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తారా? వాచ్ దిస్ R24 స్పెషల్. 1980 కిడ్స్కు అందాల ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్, కలల రాణి అంటే అప్పట్లో టక్కున గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్. దాదాపు 2 దశాబ్దాల పాటు ఐశ్వర్యరాయ్ తన అందంతో మెప్పించింది. ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ కాపాడుకుంటూ వస్తోంది. ఐశ్వర్యరాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకుని 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చింది. ఎన్నాళ్ళు ఆరాధ్య ఎక్కడ కనిపించినా కూడా చిన్న పాప, క్యూట్ పాప అన్నట్లుగానే అంతా చూస్తూ వచ్చారు. బేబీ కట్టింగ్తో ఇన్ని రోజులు కనిపించి చిన్నారి అనిపించుకున్న ఆరాధ్య బచ్చన్ ఇప్పుడు పెద్దమ్మాయిగా మారిపోయింది. హెయిర్ స్టైల్ మార్చడం ద్వారా ఇప్పుడు ఆరాధ్య చిన్న పాప అనే అభిప్రాయం పోయింది. కొత్త హెయిర్ స్టైల్తో పాటు ఐశ్వర్య అప్పట్లో ఎలా ఉందో అలాగే ఉండడంతో కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంబానీ వారి ఎంట జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్లో తల్లి ఐశ్వర్యతో కలిసి ఆరాధ్య బచ్చన్ పాల్గొంది. ఆ సమయంలో కెమెరామెన్స్ దృష్టి అంతా కూడా ఆరాధ్యపైనే ఉంది. అంత తక్కువ సమయంలోనే ఆరాధ్యలో ఎంత మార్పు వచ్చింది అన్నట్లుగా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళు చిన్నారి అనుకున్న ఆరాధ్య ఇప్పుడు తల్లిని మించిపోయింది. అందుకే ఇప్పుడు ఆరాధ్య ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చర్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి అదిగో ఇదిగో అంటూ పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ మనమరాలు ఐశ్వర్యరాయ్ కూతురు అవడం వల్ల సహజంగానే ఆరాధ్య ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చర్చ షురూ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఆరాధ్య భవిష్యత్ ప్రణాళిక గురించి ఐశ్వర్య లేదా అభిషేక్లు మీడియా ముందు చెప్పలేదు. అయినా కూడా ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. ముందు ముందు ఆరాధ్య సినిమా ఎంట్రీ గురించి పుకార్లు కూడా షికారు చేసే అవకాశాలున్నాయి. మరి ఐశ్వర్య, అభిషేక్లు తమ కూతురు ఎంట్రీపై ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.